ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారా? ఈరోజు కొన్ని మంచి మాటలు, అద్భుతమైన మాటలు మీతో మాట్లాడాలని మేము రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చూద్దాం. చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనులను సిగ్గుపరచదు. అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేస్తాడు. ఏమని అంటే, అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను. ఆ యొక్క వాగ్దానము అబ్రహాము పొందుకున్నప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి ఇస్తాడు వాగ్దానం, నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఈ 75 సంవత్సరాల నుంచి 100 వయసు వచ్చినప్పుడు ఆ యొక్క వాగ్దానం అబ్రహాము పొందుకుంటాడు తన యొక్క ముసలితనమందు. ఈ మధ్య కాలంలో ఈ టైం పీరియడ్ అంతా కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో నెరవేర్చబడడానికి ఒక పర్టికులర్ టైం ఉంది అబ్రహాము జీవితంలో. గాడ్ హ్యాస్ ఆల్వేస్ అ రైట్ టైం. దేవుడు ఎప్పుడు కూడా ఒక సరి అయిన సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సరి అయిన సమయంలోనే ఆ కార్యములు అద్భుతంగా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ టైం పీరియడ్ అంతా కూడా ఎన్నో శోధనలు, మనుషుల నుంచి ఎన్నో వ్యతిరేకతలు, కొన్నిసార్లు తప్పిపోయిన అనుభవాలు, కొన్నిసార్లు బాధ కలిగించే పరిస్థితులు, కొన్నిసార్లు మనుషుల నుంచి తృణీకరించబడిన పరిస్థితులు. అబ్రహాము జీవితం ఈ టైం పీరియడ్ అంతా గమనిస్తే ఎన్నో సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు అబ్రహాం. బట్ దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నరుడైతే కాదు కదా. వాగ్దానము చేసిన వాడు గొప్ప దేవుడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్షే నిరీక్షణ. ఆ నిరీక్షణే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనకి తోడుగా ఉండి సహాయపడుతుంది. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోసేపు కలకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో నడిచాడు. దేవుడు చూపించిందేమో గొప్ప స్థితి, కానీ యోసేపు నడుస్తూ ఉన్నదేమో భయంకరమైనటువంటి పరిస్థితి. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపును అమ్మివేశారు వర్తకులకు. అక్కడికి వెళితే అక్కడ భయంకరమైనటువంటి వెట్టి చాకిరి. ఆ తరువాత భయంకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో యోసేపు నడుస్తూ ఉన్నాడు. కానీ యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చిన ప్రతి పనిలో తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అయితే ఫరో భార్య అంటది కదా, యోసేపుని పాపము చేయడానికి యోసేపును ప్రోత్సహించినప్పుడు, యోసేపు నా చుట్టూ ఉన్న పరిస్థితులు, నా చుట్టూ ఉన్న మనుషులు చూడకపోవచ్చేమో, కానీ నన్ను దేవుడు చూస్తున్నాడు అని ఆ పాపాన్ని అసహించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. 41వ అధ్యాయము చూడండి, 37వ వచనము నుంచి చదువుతున్నాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటిని అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను.
నేను నీకంటే జస్ట్ పైవాడిగా ఉంటాను, నీకంటే నేను జస్ట్ అధికారిగా ఉంటాను, బట్ మొత్తము మీద అధికారి ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే. నీకు తెలియకుండా కాలైనను చెయ్యి కూడా కదిలించకూడదు అని ఫరో ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో యోసేపు రథమెక్కి వెడుతూ ఉన్నాడు కదా, అందరూ వందనములు చెప్పండి అని యోసేపు రథము ముందు జనములు కేకలు వేశారు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. నిజమే, మనం న్యాయంగా ఉండడం, మనం యథార్థంగా ఉండడం మనుషులు ఎవ్వరు చూడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చూస్తే చాలు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. హల్లెలూయా! మనుష్యులెవ్వరు మనకి ఆధిక్యత ఇవ్వనక్కర్లేదు, కానీ రహస్యమందు చూచుచున్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప నిరీక్షణ ఎలాంటి భయంకర పరిస్థితులలో కూడా మనకి అవమానాన్ని కలిగించదు. మనుషుల నుండి కొన్ని మార్లు మనకి చీత్కారాలు ఎదురవుతా ఉంటాయి, మనుషుల నుండి మనకి కొన్ని మార్లు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఒకటి, దేవుని యందు నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. ఈ మాటలు మీ ఆత్మీయ జీవితాలను ధైర్యపరచి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.